ప్రపంచం దేవుని గురించి ఏమనుకుంటుందో, దేవుడు ఉంటే మమ్మల్ని ఎందుకు ఇలా విడిచిపెడతాడు, మేము ఇన్ని కష్టాలు, రోగాలు, బాధలు, చింతలు, సమస్యలు, చిక్కుల్లో ఉన్నాం. మేము అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాం. మేము ప్రార్థనలో ఉంటాం, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని లోకంలో ఉన్న దేవుని నమ్ముకున్నామని చెప్పువారు ఆడే మాటలవి. బైబిల్ ప్రకారంగా దేవునికంటూ ఒక సిస్టమ్, మనుషులకి దేవునికి మధ్య ఒక చట్టం రాయబడింది, అది బైబిల్. దేవుని వల్ల నీకు ఏ సమస్య దేవుని మీద వచ్చిందో ఆ సమస్యను మనసులో పెట్టుకుని బైబిల్ చదువు. నీ ప్రార్థన ఎందుకు వినటం లేదు, నీ మాటలు దేవుడు ఎందుకు పట్టించుకోవటం లేదు, అక్కడ రాయబడుతుంది.